బోల్డ్ అని బొమ్మలు ఉంటాయా? మా అబ్బాయిని ఇంజనీరింగ్ చేయగలంటారా? क्या मैं अपने लाड को इंडिया का बिल गेट्स बना पाऊंगा? Can the school provide the atmosphere for my son to fulfill his aspiration to become an IAS officer like me? என் மகளை டாக்டர் ஆக்க முடியுமா? మా అబ్బాయి తనకిష్టమైన రంగంలోనే జీవించగలడా? Can I become the next Tendulkar? ఈ కాలంలో మా మనవడు మంచి బుద్ధులతో దేశభక్తి గల పౌరుడుగా తయారవగలడా? On the right path, success is a given. Viva the right path. The school by VVIT. Admissions open. థ్యాంక్ యూ. నమస్కారం. ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యారంగంలో గొప్ప నమ్మకం పేరు సంపాదించుకున్న వివిఐటి వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యాజమాన్యం కొత్తగా వివా ది స్కూల్ పేరుతో వరల్డ్ క్లాస్ స్కూల్ ప్రారంభించనున్నారు. ఈ ప్రాంతంలో ఈ స్థాయి స్కూల్ లేని లోటు, ఇక్కడ ఉన్నత ఆశయాలు, అభిరుచి కలిగిన పిల్లల తల్లిదండ్రులు, రాజధాని తరలింపు సందర్భంగా ఇక్కడికి తరలివచ్చే మంత్రులు వాళ్ళ పిల్లల అవసరాల దృష్టిలో ఉంచుకొని అత్యున్నత ప్రమాణాలతో ఈ స్కూల్ ప్రారంభించబడుతుంది. ఈ నేపథ్యంలో స్కూల్ ప్రిన్సిపల్ గా ఎన్నో అంతర్జాతీయ విద్యా సంస్థల్లో అనుభవం కలిగి 5 భాషల్లో ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్ మరియు లాటిన్ భాషల్లో ప్రావీణ్యం కలిగి విద్యాబోధన పద్ధతుల్లో అనుభవం కలిగిన ఫ్రాన్స్ దేశస్థురాలు డాక్టర్ సోఫీ ఫెరాల్బా గారు బాధ్యతలు స్వీకరించారు. వారు ఇప్పుడు మన ప్రేక్షకులకు సమాధానాలు చెప్తారు. మరి మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 8297956111 8297956222. ఓకే సార్, వెల్కమ్ టు స్టూడియో సార్. నమస్కారం మేడం, వెల్కమ్ టు స్టూడియో. ఓకే సార్, వివా ది స్కూల్ అసలు ఏంటి మా ప్రేక్షకుల కోసం మీరు వివరిస్తారా? వివా ది స్కూల్ మన ప్రాంతం మొత్తానికి కూడా ఒక తలమానికం కాగల ఒక విద్యా బోధన సంస్థగా అభివృద్ధి చెందడం కోసం ఏర్పరిచిన ఒక స్కూల్ అండి. దీనికి మన ఉద్దేశాలు, మన బ్యాక్గ్రౌండ్ ఫిలాసఫీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక అత్యున్నత ప్రమాణాలతో మనం దీన్ని సాధించాలి, దీన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో వివిఐటి యాజమాన్యం చేపట్టిన కార్యక్రమం ఇది. దీనికి మనకి సోఫీ పెరాల్బా గారు, డాక్టర్ సోఫీ పెరాల్బా వచ్చారు ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టడానికి. ఆవిడ మనకి వాళ్ళ స్టూడియోలో మీ అందరి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం కోసం రెడీగా ఉన్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు. కాబట్టి ముందుగా నేను వారిని ప్రశ్నలతో మొదలు పెడతాను. మ్యామ్, హౌ ఈస్ ది స్కూల్ దట్ యు ఆర్ కాంటెంప్లేటింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్కూల్స్ దట్ యాక్చువల్లీ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ రీజన్ ఆర్ వాట్ ఎవర్ వేర్ ఎవర్ యూ హ్యావ్ బీన్ ఎక్స్పోజ్ టు? నేను ఏమడుగుతున్నానంటే ఈ వివా స్కూల్ మిగతా స్కూల్స్ అన్నిటికీ ఎట్లా తేడా ఉంటుంది, ఎట్లా డిఫరెన్స్ చూపించగలుగుతారు మీరు అని నా ప్రశ్న. Viva is the school to train your child for the 21st century. If you wish the children to be trained for profession which do not exist yet, then definitely you will opt for Viva. సో మీ పిల్లలు 21వ శతాబ్దంలో ముందు ముందు వాళ్ళు ఎన్ని ఛాలెంజెస్, ఎలాంటి కొత్త కొత్త ఛాలెంజెస్ వచ్చినా కూడా ఫేస్ చేయగలిగిన ధీమా, సత్తా వాళ్ళలో అభివృద్ధి చెందడానికి అవసరమైన అన్ని అనుకూలమైన వాతావరణాలు, పరిస్థితులు, ఫ్యాకల్టీ అన్ని ఏర్పరచడానికి తయారు చేపట్టిన ప్లాన్ ఇది. సో వివాలో ఇవన్నీ మనకి అందుబాటులో ఉంటాయని చెప్తున్నారు. తర్వాత వివా స్కూల్లో ఒక 5 పాయింట్స్ మా పిల్లల్ని మీ దగ్గర చేర్చాలనుకుంటే 5 పాయింట్స్ చెప్పగలుగుతారా? ప్లీజ్ మెన్షన్ 5 పాయింట్స్ or 5 issues for which I have to admit my child in your school. Can you just highlight that? Yes, of course. Viva will focus on the overall development of the child. So typically a day at Viva will end up around 1:55 in the afternoon, and the entire academic session will be over, and from there we'll take the co-scholastic activities. Another main reason why you would want to look at Viva for the education of your child is
our ethos is unique. It is called the right path, and it addresses all the form of intelligence and all the characteristics which are going to contribute to the development of a balanced child who will be successful not only in his studies or her studies, but as well as successful in life. Another aspect is the school environment is built in such a way that the child will get a unique exposure in Andhra Pradesh and also in India to multicultural aspects. The faculty will come from all over the world, and the students also will be of a very mixed community. So the child will get exposed to a very well-defined environment. The last is, not the last, the second last, Viva will give to your child the perfect condition to develop his or her potential and achieve his dream in life. And of course the last, which is which I would say is a very important dimension, in Viva the children will be taught to take care of the community around them, and the entire school organization will benefit the nearby villages, and of course it will have some impact also on the nearby localities. So వివాలో చేరినందువల్ల మీ పిల్లలు ఓవరాల్ డెవలప్మెంట్కి అవకాశం కలిగించే ఒక కార్యక్రమాన్ని అక్కడ ప్లాన్ చేశామండి. పొద్దున 1:15 లోపలే చదువు చెప్పే క్లాస్ వర్క్ మాత్రం అపజేసేసి ఆ తర్వాత లంచ్ ఇచ్చి కొంచెం రెస్ట్ తర్వాత పూర్తిగా కోస్కోలాస్టిక్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లాంటివి మా స్కూల్లో చేపడతాం. అక్కడ కంపల్సరీగా ఒక 1 అవర్ గేమ్స్ ఆడిస్తాం. స్విమ్మింగ్ కానీ, గేమ్స్ కానీ, అథ్లెటిక్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఇలాంటివన్నిటికీ పూర్తిగా 100% యాక్టివిటీ జరుగుతుంది. పిల్లలు రకరకాల స్కిల్స్లో వాళ్ళు ముందు అభివృద్ధి చెందడానికి అవసరమైన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్ని డెవలప్ చేస్తామండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, వివా స్కూల్లో మొత్తం ఫిలాసఫీ బ్యాక్గ్రౌండ్తో ఒక ఇథోస్, ఒక వాల్యూస్, విలువలు, సామాజిక విలువలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రైట్ పాత్, సరైన మార్గం అని ఒక 8-fold ప్రిన్సిపల్స్ ని బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకొని ప్లాన్ చేసిందండి ఈ వివా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా. సో బ్యాక్గ్రౌండ్ లో ఈ పాత్, రైట్ పాత్ అనేది ఉండటం వల్ల పిల్లలు అభివృద్ధి చెందడానికి ఒక సరైన మార్గం ఏర్పరిచినట్లుగా అవుతుందండి వివా స్కూల్లో. మూడో పాయింట్ ఏంటంటే, ఇక్కడ వివిధ రంగాల నుంచి, వివిధ కల్చర్స్ నుంచి, వివిధ సంస్కృతుల నుంచి, మన దేశంలో నలుమూలల నుంచి మన అధ్యాపకుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నామండి. చాలా రకరకాల పరీక్షల్లో వాళ్ళని ఉత్తీర్ణులు చేసి అలా సెలెక్ట్ చేసుకుంటున్నామండి. దానివల్ల పిల్లలకి రకరకాల వివిధ కల్చర్స్ కి, సంస్కృతులకి ఎక్స్పోజ్ అయ్యే సందర్భం, అవకాశం ఇక్కడ ఏర్పడుతుందండి వివా స్కూల్లో. నాలుగో పాయింట్ ఏంటంటే, పిల్లలు వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా వాళ్ళ అభివృద్ధి చెందడానికి, ఆ రంగంలో వాళ్ళు నిష్ణాతులు ఈ జీవితంలో పైకి వెళ్ళడానికి ఎన్నైతే అవకాశాలు వాళ్ళకి, ఎన్నైతే సరైన పద్ధతులు, పరిస్థితులు వాళ్ళకి అవసరం అవుతాయో అవన్నీ వివా స్కూల్లో ఏర్పరచబడతాయండి. ఐదో పాయింట్, చివరగా పిల్లలు వాళ్ళకు వాళ్ళు అభివృద్ధి చెందడమే కాకుండా సామాజిక బాధ్యతతో మెలుగుతారని, ఆ మెలగడానికి అవసరమైన మానసిక సంసిద్ధత వాళ్ళలో డెవలప్ చేయడానికి వివా స్కూల్లో అన్ని చర్యలు చేపట్టబడతాయండి. సో ఇది వివా స్కూల్లో ఉన్న salient features అయితే మ్యామ్. What are the facilities that you provide for them in the school for the games or for the academics or whatever? So వాళ్ళకి ఎలాంటి మౌలిక సదుపాయాలు, ఎలాంటి ఆటలకి, క్రీడలకి, చదువులకి కావాల్సిన హై టెక్నాలజీ సదుపాయాలు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు మీరు స్కూల్లో? Of course, the school is on a vast campus of 4 acres, which are not only consisting of building but also of various grounds. Each ground will be dedicated to an activity. We will focus on sports. There will be basketball, we will offer soccer, martial arts, tennis, badminton. There will be also some indoor activity, and in the near future we are looking at some advanced activities like horse riding, or that will be in the near future.
And we will also seek to develop in the child the aesthetic quotient through arts, music, and dance. So all those activities will be taking place during the afternoons, after lunch. And because we are training the children for the need of future profession, technology is fully integrated at Viva. We have a very vast auditorium. We also have smart boards in the classrooms. We will be providing also in time tablets and there will be perfectly state-of-the-art, very modern library, which will include a virtual part. The children will be able to access the content of some libraries, very famous libraries, which are located in the US and in Europe. And they will be also able to access the volume, the many volume that the library will contain in our campus in Nambour. సో ఈ వివా స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలకు వచ్చేటప్పటికి బిల్డింగ్స్ వరకు ఒక 4 ఎకరాలలో బిల్డింగ్స్ కట్టించబడుతున్నాయండి. ఆ తర్వాత ఒక 14 ఎకరాలు పూర్తిగా ఆట స్థలాలకి కేటాయించబడుతున్నాయండి. ఇందులో ఒక 4 ఫుట్బాల్ కోర్ట్స్, ఒక 3 బాస్కెట్బాల్ కోర్ట్స్, ఒక 4 వాలీబాల్ కోర్ట్స్, ఇట్లా అన్ని రంగాలకి అన్ని ఆటలకి సరిపడా వసతులు ఇక్కడ ఏర్పరచబడుతున్నాయి. ఈ ఏర్పరచబడిన వీటన్నిటిలో కూడా వాళ్ళతో రోజు ఆడించడానికి, రోజు వీటిల్లో పార్టిసిపేట్ చేయడానికి అవసరమైన స్టాఫ్ని, ఈ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్స్ని కూడా మనం తీసుకుంటున్నామండి ఇక్కడ. దాంతో పాటు చదువు అనేది ఎప్పుడు కూడా మనం దానికి ప్రాముఖ్యత ఇస్తున్నామండి చదువుకి ఇక్కడ. దానికోసం టీచర్స్ని ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేయడమే కాకుండా మనం ఈ టీచింగ్ మెథడ్స్కి హై టెక్నాలజీ అంతా వాడుకుంటామండి మనం. సో మనం చేసే పద్ధతుల్లో బ్యాక్గ్రౌండ్లో ఫిలాసఫీతో పాటు ట్రైనింగ్లో వాళ్ళకి అన్ని టెక్నాలజీ అంతా వాడుకొని అవసరమైతే ట్యాబ్లెట్స్తో పాటు వాళ్ళకి లైబ్రరీ, ఇంటర్నేషనల్ లైబ్రరీ అన్నిటికీ వర్చువల్ లైబ్రరీస్ వాళ్ళకి యాక్సెస్ ఏర్పరిచి అన్నిటికీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అనువైన వాతావరణాన్ని, అనుకూలమైన పరిస్థితుల్ని కలిగిస్తాం వివాలో. తర్వాత వాట్ ఈస్ యువర్ కరికులం మేడం దట్ యు ఫాలో ఇన్ వివా? For the academic year 2016-2017, Viva will be running all the way till grade 8. We will be offering, from the early years, from the reception, PP1, PP2, all the way till grade 8. Viva will be offering the primary years program for grades 1 to 5, which is part of the IBDP curriculum. And for the middle school, we will be following this year the CBSE curriculum. In the near future, obviously, we will be running all the way till grade 12, and we are looking at running in parallel the complete CBSE and the complete IBDP curricula. ఇప్పుడు ప్రస్తుతం ఈ 15-16 2016-2017 సంవత్సరానికి నర్సరీ నుంచి 8వ తరగతి వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. అయితే ఇందులో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఐబీ కరికులం ఫాలో అవుతామండి. ఇంటర్నేషనల్ బక్లారియట్ అని, ఇదొక యునైటెడ్ కింగ్డమ్ అంటే లండన్ బేస్డ్ కరికులం, ఇది ఇంటర్నేషనల్ కరికులం, ఇది ఫాలో అవుతాము. ఆ తర్వాత 6th నుంచి 8th వరకు సిబిఎస్ఈ కరికులం ఫాలో అవుతామండి ఇక్కడ. సో ఈ 8th వరకు తీసుకోవడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే మనకి 8th వరకు ఉన్న పిల్లలే తర్వాత 9th 10th లోకి వెళ్ళేటప్పటికి వాళ్ళు మన కల్చర్కి, మన పద్ధతులకు అలవాటు పడతారని చెప్పి. ప్లీజ్ కాలర్ ఎవరో ఉన్నారంటే మాట్లాడతాం. హలో హలో నమస్కారం అండి, సార్ మేడం గారు ఉన్నారు, చెప్పండి. చెప్పండి సార్. హలో సో ఈ ఐబీ కరికులంలో వీళ్ళు ఎటువంటి ప్రశ్నలైనా ఎలాగైనా ఎలా సాధించాలి అనే ఒక టెక్నాలజీ నేర్పుతారండి, వాళ్ళకి ఐడియాలజీ నేర్పుతారు. ఆ తర్వాత సిబిఎస్ఈ మన దేశం మొత్తంలో కల్లా అత్యున్నతమైన సిలబస్ సిబిఎస్ఈ. ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా, రేపు ఐఐటీలకైనా, మెడికల్ ఎంట్రన్స్కైనా, దేనికైనా కూడా, రేపు సివిల్ సర్వీసెస్కి వెళ్ళాలన్నా కూడా, దేనికైనా కూడా ఉపయోగపడే సిలబస్ సిబిఎస్ఈ సిలబస్. వీటన్నిటికీ మించి వీటిని
ఏ బోధనా పద్ధతుల్లో మనం పిల్లలకు నేర్పుతున్నామనే దాంట్లో తీసుకునే శ్రద్ధ, ఏకాగ్రత ఇవి మాత్రం చాలా ప్రాముఖ్యంగా ఉంటాయని మన ప్రిన్సిపల్ గారు సెలవిస్తున్నారండి. తర్వాత ప్రిన్సిపల్ గారు, మీ స్కూల్లో ట్రాన్స్పోర్ట్కి అది బస్సెస్ ఉంటాయండి మీకు? Yes, the transportation by bus to the school will be compulsory for safety reason and also for organizational reason. So there will be AC buses where the drivers will be trained with all the rules, and also the students will have to wear their belt. The discipline on board of the bus will be very strict, which will bring the children to the campus on a daily basis and then bring them back home. సో బస్సెస్ ఉంటాయండి, ఏసీ బస్సెస్ ఉంటాయి, పూర్తిగా ఆటో క్లోజర్ డోర్స్, మన అన్ని ప్రోగ్రామ్ వాళ్ళందరితో సెక్యూరిటీ అంతా ఉండేటట్లుగా, పిల్లలు ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా మనకి పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్లుగా టెక్నాలజీ అంతా వాడబడుతుందండి. ఆ తర్వాత మ్యామ్ కాలర్ వచ్చారా, ప్లీజ్ మాట్లాడదామండి. హలో హలో, నమస్కారం అండి, సార్ గారు మేడం గారు ఉన్నారు, చెప్పండి. చెప్పండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. నమస్తే, చెప్పండి. నంబూర్ అండి, నంబూర్లో వివిఐటి అని ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఆ ప్రెమిసెస్ లో రండి, ఆ ప్రెమిసెస్ లోనే. ఏమండి, ఈ కమింగ్ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అయితే ఇప్పుడు నర్సరీ నుంచి 3వ తరగతి వరకు గుంటూరులో కూడా ఒక ఆప్షన్ ఉంటుందండి, గుంటూరులో కూడా ఒక సెంటర్ ఉంటుంది, మాంటెసరీ సెంటర్ ఒకటి, అలాగే వివిఐటి క్యాంపస్ లో కూడా ఉంటుందండి. ఏమండి, ఫీజ్ అండి, ఫీజ్ మేడం, వాట్ అబౌట్ ద ఫీజెస్ దట్ యూ చార్జ్ హియర్? I cannot disclose the fees on a set like this, but I invite you to come to the campus as soon as possible so that we can, tell you about this. But I want you to be aware that this IB education, that international education, will be available at a very reasonable cost. సో ఫీజులవి ఇక్కడ పబ్లిక్ దీని మీద కాకుండా మీరు స్కూల్ ప్రెమిసెస్కి వచ్చి ఒకసారి కలిసి మాట్లాడితే బాగుంటుంది అంటున్నారు. అయితే ఈ ఐబీ కరికులం అనేది బయట ఇంటర్నేషనల్ కరికులం మనకి ఇక్కడ మన పరిస్థితుల్లో చూస్తే దాని యాక్చువల్ రేట్స్ కి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ కి అందించబడుతుంది ఈ ఫెసిలిటీస్ కి వాటికి అని చెప్తున్నారు ప్రిన్సిపల్ గారు. అదేనండి, ఇప్పుడు సామాన్య మానవులు అనేటప్పటికీ ఏంటంటే పిల్లలు బాగా చదువుకునే తెలివితేటలు ఉండి ఉత్సాహం ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్స్ కూడా దీంట్లో మెన్షన్ చేయబడుతున్నాయండి. ప్రతి క్లాస్ రూమ్ లో ఒక 6 స్టూడెంట్స్ కి 75%, 50%, 25% అట్లా స్కాలర్షిప్స్ ఇస్తాము, స్కాలర్షిప్ టెస్ట్ ఒకటి పెట్టి. సో మీరు అన్నట్లు సామాన్య పిల్లలు ఎవరైతే మేధస్సుతో ముందుంటారో వాళ్ళకి అవకాశం కలిగించబడుతుందండి. సో వాళ్ళ వల్ల మాకు స్కూల్లో క్లాస్ రూమ్ లో ఒక తెలివైన పిల్లవాడు ఉన్నాడనే ఉపయోగం పిల్లలందరికీ కూడా జరుగుతుంది దానివల్ల. ఓకేనండి, థ్యాంక్ యూ. అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సార్ మన కాలర్ రెడీగా ఉన్నారు, ప్లీజ్. హలో హలో, చెప్పండి మేడం. చెప్పండి మేడం, నమస్తే. హలో, నమస్తే సార్. ఇప్పుడు మీరు 8th క్లాస్ సార్ బాగానే అవుతుంది, నెక్స్ట్ మరి 9th to 10th అది ఏం చెప్తారు పిల్లలకి? సిబిఎస్ఈ సిలబస్ అండి. ఇప్పుడు 8th ఉన్న వాళ్ళే 9th కి 10th కి అట్లా పాస్ ఆన్ అవుతారు. సిబిఎస్ఈ సిలబస్ క్యారీ ఓవర్ అవుతుంది. ఇంటర్మీడియట్ కూడా సిబిఎస్ఈ సిలబస్ క్యారీ ఓవర్ అవుతుందండి. ఇక్కడ నేను మీకు ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఈ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి మా బేసిక్ ఉద్దేశం ఏంటంటే ఈ మంచి మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అవి ఉన్నాయండి కొన్ని, ఆకాష్ అని, ఫిడ్జీ అని, ఇట్లాంటివి. వాటితో టైఅప్ తీసుకొని మన పిల్లల్ని అన్ని రంగాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకు పైన ఉండేటట్లుగా వాళ్ళని తీర్చిదిద్దడానికి ప్లాన్ చేయబడుతుందండి. అందుకే యాక్చువల్గా మేము ఈసారి డైరెక్ట్ గా ఇంటర్మీడియట్ కి వెళ్ళలేదు, వాళ్ళందరితో టైఅప్ అయిన తర్వాత వెళ్దామనే ఉద్దేశంతో. అవునవును, అలాంటిది ఏం జరగదండి. వాళ్ళకి అన్ని రకాలుగా ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన ట్రైనింగ్, వాళ్ళకి అండర్స్టాండింగ్ తీసుకోవడం కోసం వాటితో టైఅప్ కోసం మనం ప్లాన్ చేస్తున్నాం. అది తప్పకుండా జరుగుతుందండి వాళ్ళ క్లాసెస్కి వచ్చేటప్పటికి. అవునండి,
యాక్చువల్లీ అనుకోండి 9 to 10 కూడా కంప్లీట్ చేస్తే అంతం కూడా జాయిన్ చేయడానికి కూడా కొంచెం మంచిది మంచిదండి, చేద్దామండి, అలాగే ప్లాన్ చేద్దాం. మంచిగా వాళ్ళకు కూడా అవకాశం కలిగించేటట్లుగానే ముందు ముందు ఆ డెవలప్మెంట్ చేద్దామండి. ప్రస్తుతం అయితే 8th వరకు మనం ప్లాన్ చేశామండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. Ma'am, do you have a hostel facility here or boarding facility? Can you just elaborate on that? Yes. Then I'll ask in Telugu. So, మీకోసం ఇక్కడ హాస్టల్ వీటి గురించి బోర్డింగ్ ఫెసిలిటీస్ గురించి మ్యామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు ఇప్పుడు, ప్లీజ్. There is a boarding facility for students. The routine of the students will start as soon as they get up in the morning. It will start with morning sports, then they will go throughout the academic routine, and after 5:15 there will be some rest time, some dinner, and then some prep, where some faculty who live also in the campus will be addressing the needs of those students. The hostel facility is a beautiful world-class facility, only 4 students per room, boys and girls, and in of course separate floors, and it has all the amenities in terms of hygiene or nutrition that an international school would offer. సో ఇప్పుడు వీళ్ళు బోర్డింగ్ ఫెసిలిటీ అసలు బేసిక్గా మనం వివా స్కూల్లో మనం ప్రిఫర్ చేస్తున్నామండి. బోర్డింగ్ ఉంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా పిల్లలు మన దగ్గరే ఉంటారు. సో ఇంటి వాతావరణం కన్నా చదువులు నేర్చుకోవడానికి మనకి పురాతనంగా కూడా ఈ కులగురువులు వీళ్ళందరూ పిల్లల్ని వాళ్ళ ఆశ్రమాలకు తీసుకెళ్లిపోయి ఆశ్రమ వాసంలో వనవాసంలో పిల్లలకి విద్యలు బోధించే పద్ధతి మనకు ఉండింది. సో అదే మనం ప్రిఫర్ చేస్తామండి. యాక్చువల్గా పొద్దున్నే లేపి వాళ్ళతో వ్యాయామం చేయించి సరైన వాతావరణంలో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అవి పెట్టించి స్కూల్ నడిపించి మళ్ళీ స్కూల్ అయిన తర్వాత సాయంత్రం మళ్ళీ వాళ్ళకి వేరే యాక్టివిటీస్, చదువు, క్లాస్ రూమ్స్ ఇవన్నీ స్టడీ అవర్స్ పెట్టి చేసే ప్రక్రియ జరుగుతుందండి. కానీ ఎట్టి కొన్ని కారణాల వల్ల కొంతమంది పిల్లల్ని ఇప్పుడే హాస్టల్కి పంపించడం ఇష్టం లేదనుకున్న వాళ్ళకి డే బోర్డింగ్ ఫెసిలిటీ అనేది ఒకటి ఏర్పరిచామండి. దీంట్లో ఏంటంటే 8 పిల్లవాడు బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేస్తే ఆ తర్వాత 11:15కి ఒకసారి మిల్క్ బ్రేక్ అని వాళ్ళకి మిల్క్ అను స్నాక్స్ అవి ఇస్తారండి. ఆ తర్వాత లంచ్ ప్రొవైడ్ చేయబడుతుంది స్కూల్లోనే. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ గేమ్స్ అయిన తర్వాత 5:15కి స్నాక్స్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ ఏసీ బస్సెస్లో మళ్ళీ ఇళ్లకు పంపించడం జరుగుతుందండి. అయితే ఇది కంపల్సరీ అంటున్నారు మన ప్రిన్సిపల్ గారు. ఈ డే బోర్డింగ్ కాన్సెప్ట్ అనేది కంపల్సరీ అంటున్నారు. ఎందుకంటే పిల్లలకి కలిసి భోంచేసే ఒక అలవాటు, ఆ భోంచేసేటప్పుడు ఉండే కొన్ని విలువలు ఇవన్నీ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళకి ఇది సరైన అవకాశం అని చెప్పి కంపల్సరీగా ఇక్కడ హెల్దీ ఫుడ్, హైజీనిక్ ఫుడ్ ఇక్కడ ఇవ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారండి. ఓకే సార్, మన కాలర్ రెడీగా ఉన్నారు. ప్లీజ్. హలో. నమస్తే, చెప్పండి, అడగండి. ప్రిన్సిపల్ గారు ఉన్నారు, అడగండి. ఇప్పుడు అక్కడ స్టేట్ సిలబస్ ఏమండి? అక్కడ స్టేట్ సిలబస్ అండి, సిబిఎస్ఈ సిలబస్ కి తేడా అయింది. ఓకే, అది అడుగుదాం, ప్రిన్సిపల్ గారిని అడుగుదాం. మ్యామ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్టేట్ సిలబస్ అండ్ CBSE and IB syllabus? What is the advantages that you have in IB and CBSE? హలో అండి, చెప్పండి. అడ్మిషన్ కాస్ట్ ఎట్లా అండి? అడ్మిషన్ మీరు వివా క్యాంపస్ లోకి ఒకసారి కలిస్తే అక్కడ టీమ్ ఉన్నారండి, ఒక టీమ్, అడ్మిషన్ టీమ్. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దట్ ప్రాసెస్. మీరు ఒకసారి పిల్లల్ని కూడా తీసుకొస్తే ఒకసారి మీరు ఆ క్యాంపస్ చూసినట్లుంటుంది, వాళ్ళతో మాట్లాడినట్లుంటుంది, మీకు ఒక అవగాహన వస్తుంది మనం ఎక్కడ చేస్తున్నాం పిల్లలు అనే దాన్ని. అది కూడా మీరు అక్కడికి వచ్చి డీటెయిల్ గా చర్చించాలండి. మీరు అక్కడ అవగాహన చూసుకొని చేసుకుంటే బాగుంటది కదా. మనం ఏదో సో ప్రిన్సిపల్ గారు ఇప్పుడు మనం ఇందాక మీరు అడిగినట్లుగా IB సిలబస్, CBSE సిలబస్ అడ్వాంటేజెస్ చెప్తారు స్టేట్ సిలబస్ తో కంపేర్ చేస్తే. ప్లీజ్ మ్యామ్. The state syllabus was designed to respond to the needs of the 20th century. Typically, in a state syllabus class, you will have one faculty, you will have 40 to 50 children. They will be learning question and answers. It is an exercise of memorization. And obviously, the individual attention that the faculty can give to the children is not very important, is not very huge in terms of time, because each faculty caters to a huge amount of students. The CBSE, the central syllabus, the CBSE syllabus was designed pretty much in the same lines.
with this difference that now it has evolved into something which is called a comprehensive continuous evaluation, where slowly the system is moving from the faculty teaching a class to a student-centered environment where the student is made owner of his own learning. So there are more activities in the class. It's not about memorizing question and answers. There is something that if your child is in CBSE you must be familiar with, which is called the HOTS, the high order thinking skills, which is there in CBSE manual. So the new version of CBSE with the CCE is slowly shifting to a 21st century education method, which is inquiry-based, developing the critical thinking. Now the IB is one step further. The IB is a syllabus which is transdisciplinary and inquiry-based. This means that concretely the child will be having a lot of activities in the class. He will be memorizing, but memorizing is only part of what is happening in an IB classroom. A lot of other skills will be developed in the child, including being a risk taker, being a balanced person, being all those aspects, which will, on the long run, turn him into a lifelong learner. And the reason why it is so critical that our children become lifelong learners is because now the world is moving at a very fast pace, and we don't know exactly what kind of situation they will be met with in the future. ఇప్పుడు ఈ మనకి ప్రస్తుతం ఉన్న విద్యా విధానం అండి 20వ శతాబ్దాని వరకే దానికి సరిపడా దాన్ని ఫ్రేమ్ చేయబడింది. 21వ శతాబ్దానికి మనకు ముందుకు వెళ్ళాలి, ముందు తరాల వాళ్ళు 21వ శతాబ్దంలో వచ్చే కొత్త కొత్త ఛాలెంజెస్ అన్నిటిని మీట్ అవ్వాలి, వాటిల్లో ఉత్తీర్ణత సాధించాలి, పైకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు దానికి అవసరమైన ఆ ప్రజెంట్ వరల్డ్ గ్లోబల్ విలేజ్ అంటున్నాం మనం ప్రస్తుతం. ఆ గ్లోబల్ విలేజ్ లో మన పిల్లలు లీడర్స్ గా తయారవడానికి ఏమేమి అవసరం అవుతాయో అవన్నీ సిబిఎస్ఈ సిలబస్ లో, ఐబీ సిలబస్ లో ఉంటున్నాయండి. సిబిఎస్ఈ సిలబస్ లో ఇంక్వైరీ బేస్డ్ అంటాం, అని మనం క్వశ్చన్ చేసుకొని వాళ్ళకి వాళ్ళే ఆన్సర్లు కనుక్కునే పద్ధతి సీకింగ్ అంటాం. పాత తరంలో ఏంటంటే మనం 2 2 4 3 3 9 అని చెప్పి ఎక్కాలు బట్టి నేర్చుకున్నాం మనం. ఆ పద్ధతి కాకుండా ఇప్పుడు ఎక్కడ బటన్ నొక్కితే మీకు ఎక్కాలు కాదు, దాని తాతలు కూడా మనకి తెలిసి వస్తున్నాయి వాళ్ళ టెక్నాలజీలో. సో అది కాదు విజ్ఞానం అంటే. విజ్ఞానం అంటే మనం ఏది కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా, ఎలా చేయాలన్నా అది కావాల్సినంత దానికి మానసిక పరిణతి తెలుసుకునే టెక్నిక్స్, టెక్నాలజీ మనం తెలుసుకోవాలండి. ఆ పద్ధతిలో మన విద్యాబోధన జరగడానికి సిబిఎస్ఈ క్వశ్చన్ బేస్డ్ అప్రోచ్ జరుగుతుంది. ఐబీలో కూడా ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ అని చెప్పి వాళ్ళు మానసికంగా ఎదుగుదలకి, వాళ్ళు విజ్ఞానం నేర్చుకోవడానికి లైఫ్ లాంగ్ జీవితాంతం సీకర్స్ గా, అంటే తెలుసుకునే జిజ్ఞాస వాళ్ళలో అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రక్రియ అంతా ఐబీ సిలబస్ లో క్రోడీకరించబడిందండి. సో ఈ ఐబీ సిలబస్లో, ఈ సిబిఎస్ఈ సిలబస్లో నిష్ణాతులైతే, విద్యార్థులు కనుక ఆ పద్ధతుల్లో నిష్ణాతులైతే రేపు ముందు ప్రపంచంలో ఎలాంటి ఛాలెంజ్ వచ్చినా కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారని ప్రిన్సిపల్ గారు భావన. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ వాట్ అబౌట్ కాలర్ ఉన్నారా ప్లీజ్? హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నమస్తే అండి. ఈ రోజు రాజధాని నుంచి ఎగ్జామ్ రాయడానికి మాస్టర్ స్కూల్కి వెళ్ళారండి. మరి ఇప్పుడు దాని వల్ల ఉపయోగం ఏంటండి? ఏంటండి ఒకసారి అడగండి దయచేసి. ఈ రోజు స్కూల్ కి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారండి. మా బాబు 9th క్లాస్ చదువుతున్నాడు విజ్ఞాన్లో. అయితే రాజధాని గురించి రాయాలి అన్నారు. ఇప్పుడు రాసిన వాళ్ళకు ఉండే బెనిఫిట్ ఏంటండి? రాజధాని గురించి రాసేదేంటి? హలో, ఓకే అండి. మీరు వివాది స్కూల్ గురించి ఏమైనా వివరాలు తెలుసుకోవాలంటే మాకు కాల్ చేయండి. మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 82979561 82979562. ఓకే మ్యామ్. what about the facilities that you have considered? You do have ACs in the classrooms and hostels and all that? Yes, of course, due to the weather conditions, we will have AC facility in all the classroom. The entire school is already designed to be equipped in this fashion.
also in the hostel, also in the bus. But I want to insist on the fact that we keep in mind, for the interest of the child and the community, the sustainable development. So those AC will be powered as much as we can by solar energy. సో ఏసీస్ అనేది కంపల్సరీగా మన వాతావరణానికి ఇక్కడ ఆల్మోస్ట్ సంవత్సరంలో 10 నెలలు మనకి ఎండలు ఉంటానే ఉంటున్నాయండి. కాబట్టి తప్పనిసరిగా ఏసీలు క్లాస్ రూమ్స్లో, హాస్టల్ రూమ్స్లో రెండిట్లో ప్రొవైడ్ చేయబడతాయండి. కాకపోతే సస్టైనబుల్ ఎనర్జీ కాన్సెప్ట్స్ దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కువ భాగం పవర్ యూసేజ్ అనేది సోలార్ పవర్ వాడడానికి మనం అన్ని అరేంజ్మెంట్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నామండి. సో మ్యామ్, డూ హ్యావ్ ఎనీ స్పెషల్ క్రైటీరియా ఫర్ టీచర్ సెలెక్షన్? అంటే అధ్యాపకుల్ని సెలెక్ట్ చేసుకోవడంలో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి, పద్ధతులు ఏంటి, కొంచెం మాకు వివరిస్తారా? Yes, a school, more than an infrastructure, I want to insist on that, is made by the faculty and the team, the Viva team. So whichever faculty is being selected personally by me. They go through a very thorough interview process, and after they are being hired, their professional development is conditional to their growth and their employment at Viva. So I am looking for individuals who are open to learning new things, open to challenges, and who are very dynamic and enthusiastic. And of course, because I want to bring to your child the best exposure possible, it will be a mix. The teachers would have been working in Singapore, in the Gulf, in Malaysia. Some of them will come from outside of India. Some of them will come from some other states of India. But I will ensure that the child is exposed on a daily basis to a very refined environment in terms of the language being spoken, which is also part of our ethos, the right speech, as well as the mannerism which is being displayed, so that children learn discipline, self-discipline and respect. సో బేసిక్గా ప్రిన్సిపల్ గారి అభిప్రాయం ఏంటంటే, ఏ స్కూల్ అయినా కూడా బిల్డింగ్స్, రాళ్ళు అవి కాదు, మనకి స్కూల్ అంటే సరైన ఫ్యాకల్టీ, సరైన టీచర్స్, అధ్యాపకులు, సరైన ప్రిన్సిపల్, సరైన అధ్యాపకులు, సరైన విద్యార్థులు, వీళ్ళు స్కూల్ కన్సిడర్ అవుతారండి వీళ్ళందరూ కలిస్తే. కాబట్టి మనకి ముఖ్యమైన ప్రాముఖ్యత క్రమంలో మన ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా టీచర్స్ని, సరైన టీచర్స్ని తీసుకోవాలనే ఉద్దేశంతో మనం ఉన్నామండి. దానికి దేశవ్యాప్తంగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. వచ్చిన చాలా చాలా అప్లికేషన్స్ వచ్చినాయి. వాటన్నిటిలో నుంచి కూడా మనకి సరైన యాటిట్యూడ్, సరైన దృక్పథం కలిగిన టీచర్స్ని, పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ని, ఆ లెర్నింగ్ ప్రాసెస్ని వాళ్ళకి అందించగలిగిన యాప్టిట్యూడ్ ఉన్న టీచర్స్ని, అధ్యాపకుల్ని రకరకాల టెక్నిక్స్ ద్వారా వాళ్ళని ఎంటర్టైన్ చేసి, వాళ్ళని అసెస్ చేసి తీసుకోవడం జరుగుతుందని చెప్తా ఉన్నారు. అండ్ ఆ ఫ్యాకల్టీని వాళ్ళు తీసుకున్న తర్వాత కూడా మనకి రెగ్యులర్ గా ట్రైనింగ్ ఇస్తామండి. వాళ్ళకి ఇనిషియల్ గా ఇస్తాము, తర్వాత కూడా రెగ్యులర్ గా ఎవ్రీ సాటర్డే విల్ హ్యావ్ టైమ్ టు ట్రైన్ అవర్ టీచర్స్ అండ్ ఫ్యాకల్టీ. వాళ్ళ నుంచి మనం ఎంత రాబట్టుకోగలుగుతామో, మన పిల్లల అభివృద్ధి కోసం ఎంత చేయగలుగుతామో అది చేస్తామని చెప్పి ప్రామిస్ చేస్తా ఉన్నారు వివా స్కూల్ ప్రిన్సిపల్ గారు. ఇప్పుడు మనం ఆవిడని ఇంకొక ప్రశ్న మనం అడగదగింది ఏంటంటే, పిల్లల్లో అందరూ మేధావులు ఉండలేరు, అలా ఉండని వాళ్ళకి ఇలా ఏం చేస్తారు? కొంచెం పిల్లలు ఎక్కువ షార్ప్నెస్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఏం చేస్తారని మనం అడుగుదాం. నేను అడుగుతాను ప్రిన్సిపల్ గారిని. మ్యామ్, వాట్ యు డూ ఎనీథింగ్ స్పెషల్ ఫర్ సమ్ స్మార్ట్ చిల్డ్రన్ ఆర్ ద చిల్డ్రన్ హూ కెనాట్ ఫేర్ వెల్? సో there will be different types of children in every class or every section. So what do you do to bring them all at par? There will be at Viva a special education needs cell which will address the needs or the gaps of the learners who face some difficulty, and it will also address the needs of the top performers, the children who need to be constantly challenged through enrichment tasks and additional projects. And so there will be a cell of psychologists and special education need teacher who will design the kind of material, the kind of methodology, the kind of examination that those specific children will go through. So we are very much keeping that in mind. It's actually one of our priorities. సో ఇప్పుడు పిల్లలు వేరు వేరు విజ్ఞానం లెవెల్స్ లో ఉన్నప్పుడు బాగా తెలివిగా షార్ప్ గా ఉన్న వాళ్ళ కోసం వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఇచ్చి, ఎక్స్ట్రా వాళ్ళకి తీర్చిదిద్దడానికి, మెరుగుదిద్దడానికి,
తర్వాత తక్కువ కొంచెం విజ్ఞానంలో తక్కువ లెవెల్లో ఉన్న పిల్లలకి వాళ్ళని ఇంకా అభివృద్ధి చెంది ఆ పై లెవెల్కి తీసుకురావడానికి ఒక స్పెషల్ సెల్ ఒకటి, ఒక సైకాలజిస్ట్, ఒక ఫ్యాకల్టీ స్పెషల్ అడ్వైజర్, పిల్లల్ని అనలైజ్ చేసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఒక సపరేట్ సెల్ ఏర్పరుస్తామని చెప్తా ఉన్నారు ప్రిన్సిపల్ గారు. వాట్ ఈస్ ద క్లాస్ స్ట్రెంగ్త్ మ్యామ్ డూ యూ ఇంటెండ్ టు డెవలప్? క్లాస్ లో ఎంతమంది పిల్లల్ని మీరు తీసుకోదలుచుకున్నారు ఒక్కొక్క సెక్షన్ కి? Yes. In the primary years program or in the early years program, we are looking at 25 children per class, whereas in the middle years, we are looking at maybe 30. But we will not cross 30 children per section, because we want the individual attention of the teacher to the child to be significant, to enable the child to unlock his potential. సో 25 నుంచి 30 లోపలే క్లాస్ స్ట్రెంగ్త్ కంపల్సరీగా లిమిట్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క ఇండివిజువల్, ఒక్కొక్క విద్యార్థిని దృష్టిలో పెట్టుకుని విద్యాబోధన జరగాలి అంటే ఎక్కువ మందిని చేసేసుకుంటే అవ్వదు, కాబట్టి తక్కువ మందితోనే మనం చేస్తామని చెప్తున్నారు. సో ఇంకొంచెం సాటర్డేస్ ఎలా ప్లాన్ చేస్తున్నారు మేడం? హౌ అబౌట్ సాటర్డేస్? Very good question, thank you. At Viva we will work 3 Saturdays a month. Half days, 3 half days. Yes. And the second Saturday will be a holiday, and during those Saturdays we will be doing something different. The children will be doing something different, and the faculty will be doing something different. The children will be engaged in project, in co-scholastic activity, sometimes also in test. We have that provision, and the faculty will be undergoing training. They will do planning. They will do everything which is required in order for the following week to run smoothly. సో శనివారాలు సెకండ్ సాటర్డే పూర్తిగా హాలిడే ఉంటుందండి. మిగతా శనివారాలన్నీ హాఫ్ డే ఉంటుంది. ఆ టైంని ఫ్యాకల్టీ ట్రైనింగ్ కి, మిగతా వాటికి ఫ్యాకల్టీని దగ్గరగా వాళ్ళని ఉపయోగించుకోవడం జరుగుతుందండి అని చెప్తున్నారు ప్రిన్సిపల్ గారు. ఇంకా వివా గురించి బేసిక్ రైట్ పాత్ అంటే ఏంటో కొంచెం మాకు వివరిస్తారా? Yes, this philosophy of the right path, which was conceived by the chairman of the VVIT College, Mr. Vidya Sagar, is very close to the eightfolded path. Keep it short, man. It focuses on the fact that in order to be a balanced and mature individual, one should align their thinking with their speech, with their action. So through the right effort, the right practice, the right concentration, the right mindfulness, we will ensure that any Vivian, that is the student at Viva, becomes a thorough and mature learner, lifelong learner. సో ఈ స్కూల్ వెనక ఉన్న సిద్ధాంతాలు 8-fold ప్రిన్సిపల్స్ మీద బేస్ అయి ఉన్నాయండి. సరైన దృక్పథం, సరైన కార్యశీలత, సరైన డిసిప్లిన్, సరైన ఎఫర్ట్, శ్రమ, కార్యదీక్ష, పట్టుదల, ఇవన్నీ సరైన మార్గంలో పోతే రిజల్ట్ ఎందుకు రాదండి అని అంటున్నారు అని ప్రశ్నిస్తున్నారు ప్రిన్సిపల్ పెరాల్బా గారు, సోఫీ పెరాల్బా గారు. సో ఈ సరైన దృక్పథం, ఇవన్నీ కన్సీవ్ చేసి ఇవన్నీ మనకి డెవలప్ చేసిన ఈ చైర్మన్ శ్రీ వాసిరెడ్డి విద్యాసాగర్ గారు ఈ బ్యాక్గ్రౌండ్ ఫిలాసఫీతో మనం ముందుకు పోదాం, పిల్లలందరిలో ఇలాంటి దృక్పథాన్ని అభివృద్ధి చేద్దాం, దానికి మనందరం కలిసి ఒక టీమ్గా ఏర్పడి డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారని డాక్టర్ సోఫీ పెరాల్బా చెప్తా ఉన్నారండి. ఓకే సార్, ఎంతో వాల్యుబుల్ టైంని మా ప్రేక్షకుల కోసం కేటాయించి వివాది స్కూల్ గురించి మా ప్రేక్షకులందరి కోసం మేడం గారు అలానే మీరు ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలండి మేడం. Thank you very much. Thank you, ma'am. చూశారు కదండి, మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యారంగంలో గొప్ప నమ్మకం, పేరు సంపాదించుకున్న వివిఐటి వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యాజమాన్యం కొత్తగా వివా ది స్కూల్ పేరుతో వరల్డ్ క్లాస్ స్కూల్ ప్రారంభిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఈ స్థాయి స్కూల్ లేని లోటు, ఇక్కడ ఉన్నత ఆశయాలు, అభిరుచి కలిగిన పిల్లల తల్లిదండ్రులు, రాజధాని తరలింపు సందర్భంగా ఇక్కడికి తరలివచ్చే మంత్రులు వారి పిల్లల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అత్యున్నత ప్రమాణాలతో ఈ స్కూల్ ప్రారంభించబడుతుంది. ఈ నేపథ్యంలో స్కూల్ ప్రిన్సిపల్ గా ఎన్నో అంతర్జాతీయ విద్యా సంస్థల్లో అనుభవం, అలాగే 5 భాషల్లో ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, లాటిన్ భాషల్లో ప్రావీణ్యం కలిగి విద్యా బోధన పద్ధతుల్లో అనుభవం కలిగిన ఫ్రాన్స్ దేశస్థురాలు డాక్టర్ సోఫీ ఫెరాల్బా గారు బాధ్యతలు స్వీకరించారు. మరి ఇప్పుడు మన అందరి కోసం డాక్టర్ సోఫీ ఫెరాల్బా గారు అలాగే
డాక్టర్ డి నరేంద్రనాథ్ ఎండి హోమియోపతి డాక్టర్ గారు, ఎంఎస్సి సైకాలజిస్ట్ మరియు డైరెక్టర్ అట్ వివా స్కూల్ గారు వివా ది స్కూల్ గురించి మనకు వివరించారు కదా. మరి ఎవరికైనా తమ పిల్లలకు ఇంతకు మించి ఫెసిలిటీస్ ని అలాగే విద్యా బోధనను కలిగించలేరని అనిపిస్తుంది. మరి నర్సరీ నుంచి 8th క్లాస్ వరకు అడ్మిషన్స్ ఓపెన్ అవుతున్నాయి. అడ్మిషన్స్ కోసం సంప్రదించండి వివా ది స్కూల్ నంబర్, మొబైల్ నంబర్ 086322937198 8500483011. మరి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఆడుకోటానికి బోల్డ్ అని బొమ్మలు ఉంటాయా? మా అబ్బాయిని ఇంజనీరింగ్ చేయగలంటారా? क्या मैं अपने लाड को इंडिया का बिल गेट्स बना पाऊंगा? Can the school provide the atmosphere for my son to fulfill his aspiration to become an IAS officer like me? என் மகளை டாக்டர் ஆக்க முடியுமா? మా అబ్బాయి తనకిష్టమైన రంగంలోనే జీవించగలడా? కెన్ ఐ బికమ్ ది నెక్స్ట్ టెండూల్కర్? ఈ కాలంలో మా మనవడు మంచి బుద్ధులతో దేశభక్తి గల పౌరుడుగా తయారవగలడా? On the right path, success is a given. Viva the right path. The school by VVIT. Admissions open.